నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి మరోసారి ఢిల్లీ చెలో అంటున్నారు ఉత్తరాది రైతులు గతంలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన అన్నదాతలు ఈసారి కనీస మద్దతు ధర కోసం పోరుబాట పట్టారు లోక్సభ ఎన్నికల ముందు రైతుల ఆందోళన బీజేపీ పెద్దల్ని టెన్షన్ పెడుతుంది వరుసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించాలని భావిస్తున్న మోదీ సర్కార్కు రైతులు చెక్ పెడతారా అన్నదాత ఆందోళన ఢిల్లీ నుంచి ఇతర ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందా లేక గతంలో మాదిరిగా ఒక్క రాష్ట్రానికే పరిమితం అవుతాయా అన్నదాతలు మరోసారి రోడెక్కారు ఢిల్లీ చెలో అంటూ దేశ రాజధానిలో ర్యాలీ కోసం బయలుదేరారు వందలాది ట్రక్కులు ట్రాక్టర్లతో వేల మంది రైతులు రోడెక్కారు ఢిల్లీని దిగ్బంధించి తమ డిమాండ్లు సాధించుకోవాలనే పట్టుదల వారిలో కనిపిస్తుంది మూడేళ్ల క్రితం 3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించారు అన్నదాతలు దాదాపు ఏడాది పాటు రోడ్లపైనే ఆందోళన చేయడంతో మోదీ సర్కారు ఒక్క మెట్టు దిగక తప్పలేదు వ్యవసాయ చట్టాల అమలు నిలిపేస్తే గాని రైతులు ఇళ్లకు వెళ్లలేదు ఇప్పుడు మరోసారి ఉద్యమ బాట పట్టారు పంటలకి కనీస మద్దతు ధరకు చట్టబద్ధం కల్పించాలనే డిమాండ్తో నేషనల్ క్యాపిటల్ వైపు ప్రయాణం ప్రారంభించారు గతంలో రైతులు కొట్టిన దెబ్బ బీజేపీ ప్రభుత్వం మర్చిపోలేదు ఎంతో మంది ముఖ్యమంత్రుల కుర్చీలు లాగేసి ఎన్నో రాజకీయ పార్టీలను నిలువున అడ్డంగా చీల్చిన నరేంద్ర మోదీ అమిత్ షాలు రైతుల డిమాండ్లకు తలవంచక తప్పలేదు ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది ఆందోళనకారులు దేశ రాజధాని దరిదాపుల్లోకి రాకుండానే అడ్డుకుంటున్నారు హర్యానా సరిహద్దుల్లోనే ఉద్యమకారుల కాన్వాయ్ ని నిలిపివేశాయి కేంద్ర బలగాలు పోరుబాట పట్టిన రైతులను అడ్డుకోవడానికి అనేక రోడ్లను మూసివేయడంతో పంజాబ్ హర్యానా జమ్మూ కాశ్మీర్ల నుంచి ఢిల్లీ వైపు వెళ్లే వాహనాలన్నీ రోడ్లపైనే నిలిచిపోయాయి మరో 2 నెలల్లో లోక్సభ ఎన్నికలు జరుగుతాయనగా ప్రారంభమైన రైతుల ఆందోళన రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది అన్నదాత పోరుబాట కారణంగా ఎలక్షన్స్ లో బీజేపీపై ఎలాంటి ప్రభావం ఉంటుందనే విషయం అందరిలోనూ ఆసక్తి రేకెస్తుంది మూడేళ్ల క్రితం నాటి రైతు పోరాటం ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనను హర్యానా పంజాబ్ రైతులే నడిపిస్తున్నారు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో ఇతర రాష్ట్రాల రైతులు సంఘీభావం ప్రకటించినా నేరుగా రోడెక్కిన వాళ్ళు చాలా తక్కువే సాగు చట్టాలపై చాలా మంది రైతులకు అవగాహన లేకపోవడమే దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు పంటలకు మద్దతు ధర ప్రతి రైతుకు కీలకమే గిట్టుబాటు రేటు ఎంత ముఖ్యమో దేశంలో వ్యవసాయంపై ఆధారపడిన వాళ్ళందరికీ తెలుసు అందుకే ఈ ఉద్యమం బీజేపీ పెద్దలను భయపెడుతుంది చాలా మంది పట్టించుకోని వ్యవసాయ చట్టాలపై పోరాటమే కమలనాథులకు రాజకీయంగా అనేక సమస్యలు తెచ్చిపెట్టింది అన్నదాత డిమాండ్లు అంగీకరించడానికి మోదీ సర్కార్ నిరాకరించడంతో ఎన్డీఏ భాగస్వామి పక్షమైన అకాలీదళ్ బీజేపీ కూటమికి గుడ్ బై చెప్పింది పంజాబ్ లో నమ్మకమైన మిత్ర పక్షాన్ని కోల్పోయింది బీజేపీ ఆ తర్వాత పంజాబీ అసెంబ్లీ ఎన్నికల్లో అకాలీదళ్ బీజేపీ రెండు తూర్చుకుపెట్టుకుపోగా ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది లోక్సభ ఎన్నికల ముందు పాత మిత్రులను ఎన్డీఏ కూటమిలోకి ఆహ్వానిస్తున్నారు బీజేపీ పెద్దలు అకాలీదళ్ కమల్నాథుల మధ్య చర్చలు జరుగుతున్నాయి ఈ సమయంలో రైతుల ఆందోళన ప్రారంభం కావడంతో అకాలీ బీజేపీ పొత్తు ఎంతవరకు ముందుకు వెళ్తుందో తెలియని పరిస్థితి పంటలకు గిట్టుబాటు ధర విషయంలో మోదీ సర్కార్ ఏ చిన్న పొరపాటు చేసినా ఆ ప్రభావం దేశవ్యాప్తంగా కనిపిస్తుంది అందుకే చర్చల ద్వారా ఆందోళన విరమింపజేసే ప్రయత్నం చేస్తున్నారు కేంద్ర మంత్రులు అదే సమయంలో ఎన్నికల ముందు ఇంత తక్కువ సమయంలో కొత్త చట్టం చేయడం సాధ్యం కాదని స్పష్టంగా వివరిస్తున్నారు కనీస మద్దతు ధరపై స్పష్టమైన హామీ ఇస్తే గాని రైతులు వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదు 6 నెలలకు సరిపడా ఆహార పదార్థాలు డీజిల్ తమ వెంట తెచ్చుకున్నారంటే సుదీర్ఘ పోరాటానికి సిద్ధమయ్యే ఆందోళనకారులు రోడెక్కారని అర్థం చేసుకోవచ్చు ఎన్నికల ముందు మొండితనం ప్రదర్శిస్తే మోదీ సర్కార్ రైతు వ్యతిరేకి అనే ముద్ర పడే ప్రమాదం ఉంటుంది అలాగాని ఉద్యమాలు చేసిన వారికి తల వంచడం ప్రధాని నరేంద్ర మోదీకి ఏ మాత్రం నచ్చదు సాగు చట్టాలపై ఉద్యమం విషయంలో ఏడాది పాటు పట్టించుకోకపోయిన తర్వాత కాలంలో హర్యానా ఉత్తరప్రదేశ్ సహా హిందీ బెల్ట్ రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ లో బీజేపీ ఘన విజయం సాధించింది మరి ఈసారి కూడా అవే ఫలితాలు రిపీట్ అవుతాయా లేక దేశవ్యాప్తంగా రైతులంతా మోదీ సర్కార్ కు వ్యతిరేకంగా నిరసన గళం వినిపిస్తారో తెలియాలంటే ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే